బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం అంటే గాడ్ బీయింగ్ విత్ యూ, దేవుడు నీతో ఉండుట ఆశీర్వాదం. కర్స్ అంటే ద అబ్సెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ కర్స్, బ్లెస్సింగ్ ఈజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దీవెన అనగా దేవుడు నీతో ఉండుట, శాపము అనగా దేవుడు నీతో ఉండకపోవుట. నీ బిజినెస్లో నేను చెప్తా, మీరు చేయించిన పనులు మీరు ఆలోచించండి, మీరు తీసుకునే నిర్ణయములు ఆలోచించండి. ఆ నిర్ణయములలో దేవుడు ఉన్నాడా? దేవుడు లేకపోతే అది శాపము. నువ్వు తీసుకునే డెసిషన్స్, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ డెసిషన్స్, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ బిజినెస్, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ మ్యారేజ్, నేను చెప్తాను ఇట్ ఈస్ ఎ కర్స్. ఎందుకనంటే దేవునికి వేరుగా, దేవునికి దూరముగా చేయుచున్న ప్రతీది కూడా అది ఏమై ఉన్నది చెప్పాలి బిగ్గరగా? శాపమై. ఆశీర్వాదం దేవుడు నీతో మాట్లాడు. ఆశీర్వాదం అనగా ద ఎబిలిటీ టు ఫెలోషిప్ విత్ గాడ్. ఆశీర్వాదం అంటే an ability to commune with God. ఆశీర్వాదం అంటే దేవుని స్వరమును వినగలిగిన సామర్థ్యం. ఆశీర్వాదం అంటే నువ్వు అరణ్యంలో ఉన్న, ఒంటరిగా ఒక కర్రతో ఉన్న, ఏమి ఉన్నా లేకపోయినా సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త నీ ఉన్న స్థితిలోనికి వచ్చి నీతో మాట్లాడి సహవాసము చేయగలిగిన ఆ సామర్థ్యం ఉంది చూసారా, అదే ఆశీర్వాదము. కమ్ ఆన్, హల్లెలూయా.